ఇంకా మన దేవాలయం చిన్నది రేకులో గుడిసే కానీ 60 కెమెరాలు ఉన్నాయి. ఈ యాదగిరి దేవాలయంలో కూడా ఇన్ని కెమెరాలు ఉండవో లేదు తెలియదు. మీకు ఊళ్ళో ఏం పని, చాలామంది రోడ్డు మీద కనిపిస్తారు, బొడ్రాయి కాడ చౌరస్తాలో కనిపిస్తారు. ఊళ్ళోకి ఎందుకు పోతారు మీరు? స్వాములందరూ రెడ్ కలర్ డ్రెస్ కోడ్ ఉన్న మాతలు స్వాములు చాలామంది పైన రోడ్డు మీద కనిపించారు. రోడ్డు మీద చౌరస్తా కూడలిలో 5 కెమెరాలు ఉన్నాయి. రోజు నా రూమ్లో అందరినీ చూస్తాం వీళ్ళని. మీరు స్నానాలు చేసే దగ్గర వాష్రూమ్లో తప్ప మిగతా అన్ని ఏరియాస్లో కెమెరాస్ ఉన్నాయి. ఊళ్ళోకి ఎందుకు వెళ్తారు? వెళ్తే ఏమైతే స్వామీజీ అంటే ఒక ప్రశ్న చెప్తాను చూడండి. అది ఊరు, అందులో కొందరికి ఏమైనా శౌచం వచ్చి ఉండొచ్చు, ఎవరైనా చనిపోయి ఉండొచ్చు, ఏమైనా సూతకం ఉంటుంది, ఎవరింట్లన్నా బహిష్ట అయిన వాళ్ళు ఉంటారు, వస్తుంటారు. వాళ్ళు గొడ్డు కూర తెచ్చుకొని తింటారు, పంది కూర తెచ్చుకొని తింటారు, చికెన్ తింటారు, మటన్ తింటారు. మీకేం అవసరం? ఆ గాలి మీ మీద పడాలనా? ఇప్పుడు అది రోడ్డు, నీ మూళ్ళ నీ పోతుంటే వాళ్ళు వచ్చి పంది కూర తినొచ్చి నీకు తగిలితే తుక్కుడ పడతలేదా? అసలు దీక్ష అంటే ఏంది? నిర్ణీతమైన ప్రదేశంలో ఏ నొక్కతోనో కూర్చొని ఆ పొద్దు ఎలగొట్టుకొని ఇంటికి పోవాలి. ఇంటికి పోయినాక ఎంకెలీర పోసుకొని తిరుగు బాజంతా మొత్తం. దీక్ష అంటే ఒక స్థానాన్ని ఎంచుకొని స్థాన భ్రంశము కాకుండా అదే స్థానమునందుండి దాన్ని తపస్సు లెక్కల పావనం చేసుకోవాలి మనం. మీరు ఊరంతా ఇర్లానికి వచ్చినప్పుడు దీక్షలు ఎందుకు వేసిండ్రు అంట నేను. ఎవరెవరు తిరలాడి వచ్చిండ్రో వీళ్ళది గ్రూప్ క్రియేట్ చేయి, ఆ గ్రూప్లో ఫోటోలు పెడతా. నేను దాని గురించి అంటలేను, వెళ్ళండి, నో ప్రాబ్లం, అట్లా కాదు. కానీ కొంచెం ఏదో అత్యవసరం ఉంది. ఇప్పుడు ఒక మాతాజీకి హెడేక్ వచ్చింది అనుకోండి, మన ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. మా ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్లు 5 మంది ఉన్నారు. మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చుకోవడం అమ్మకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, నా భక్తురాలికి ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి ఔషధం కోసం పోయిందని అమ్మని చుట్టూ ఒక రక్షావాలయం ఏర్పాటు చేస్తుంది. వాడు గొడుకూర తినొచ్చినా, పందికూర తినొచ్చినా, చికెన్ తిన్నా, మటన్ తిన్నా, మందు తాగినా, సార తాగినా, కోటర తాగినా, వాళ్ళ ఇంట్లో సమృత మైల ఉన్నా, సావు మైల ఉన్నా, కాన్పు మైల ఉన్నా వచ్చి మీకు తగిలినా మీ చుట్టూ ఆ కాంపౌండ్ ఉంటుంది, ఆ లేయర్ ఉంటుంది, ఆ ఎనర్జీ ఉంటుంది కాబట్టి, ఆ రక్షావాలయం ఉంటుంది కాబట్టి మీకు ఏం కాదు. ఎందుకంటే అమ్మ ఇచ్చింటుంది. మీరు సెల్ఫ్గా మీ ఇష్టం పోటీ పోతే కూడా అమ్మని రక్షావాలయం ఏమంటే, అవునా కదా? ఏదైనా అవసరం ఉంటే పోవచ్చు, కానీ వేస్ట్గా వెళ్ళకండి ప్లీజ్. అర్థమవుతుందా? సెకండ్ థింగ్ ఒకటి అయిపోయింది. రెండవ పాయింట్, ఇక్కడికి దొంగతనం చేయనీకి వచ్చిండ్రా, నిన్న 3 ఫోన్లు పోయినామని చెప్పిండ్రు నాకు. ఇంతకన్నా పాపం ఈ లోకంలో వేరొకటి ఉంటుందా? ఇగో బాగా చెప్తా చూడండి. జన్మనిచ్చిన తల్లి, తోబుట్టిన చెల్లి, దేవుడు, గురువు, గోవు, వీళ్ళ పాదాలకు ఏదైనా ఇచ్చి రావాలే కానీ వాళ్ళతో తెచ్చుకోకూడదు. ఈ రుణం పోదు. దేవుళ్ళ సొమ్ము తినే పాపులు తయారైంది ఈ కలియుగంలో. మహిషాసురుని కన్నా డేంజర్ ఇల్లు, రక్తబీజుని కన్నా డేంజర్. గురువులకే పంగనామాలు పెట్టేటోళ్ళు వచ్చిండ్రు ఈ కాలం. వీళ్ళైతే శుంభల కన్నా డేంజర్. కన్న తల్లినే వేదన పెట్టే కొడుకులు పుట్టిండ్రు ఈ పాపిష్టి కాలంలో. వీళ్ళైతే పురా ఏకంగా నరకాసురుని కన్నా డేంజర్. చెల్లి, మళ్ళీ అక్కకి ఈ సూత్రం చెప్పలేరు, అక్క గురించి ఏం చెప్పలేరు. కొన్ని ధర్మాలు చెప్పారనుకోండి, ప్రమాణంగా చెప్పలే, అంటే రిలేషన్షిప్ ప్రకారంగా ఆమెకి ఇచ్చే మర్యాదలు, ఆమెకి ఇచ్చే రెస్పెక్టు, ఆమెకి ఏమి ఇవ్వాలి అది చెప్పారు. కానీ చెల్లెల గురించి చాలా గొప్పగా చెప్పారు. చాలామంది ఏమంటారు, గుడికి వచ్చి ఈడికొచ్చి పీఠానికి వచ్చి, స్వామి మేము చాలా దూరం నుంచి వచ్చినాం, ఈ మాట ఎప్పుడు వాడొద్దు. తల్లితోనికి, చెల్లితోనికి, గురువుతోనికి, దేవునితోనికి, గోవుతోనికి వెళ్ళినప్పుడు దూరం చూడొద్దు, కొలతలు చూడొద్దు, తూకాలు వేయొద్దు, చేతులు తడమొద్దు. మంచి పద్ధతి కావు ఇవి. ఇందులో చాలా అంతరార్థం ఉంది, చాలా లోతుంది. వెనకడికి ఒక అన్న చెల్లెలతోనికి రాకెట్ కట్టుకోవడానికే పోవాల్సి ఉండే. ఒకటే చెల్లెలు. తల్లి చెప్పింది, అప్ప, మా ఇంకా అప్ప అంటారు కొడుకుని, మీరేమంటారు? కుమార అంటారా, పుత్ర అంటారా, ఏమంటారు? బింటూ, చింటూ, మొంటూ అంటారా, బిడ్డ అంటారా? మాయమ్మో ఎవరన్నారులే. మా ఇంకేమంటారు మోటుగా, చూడు బిడ్డ, రేపు రాకెట్లో పున్నాం కదా, చెల్లితో పోయి రాకెట్ కట్టుకొని రా. ఈడేమనంట పాడోడు,
పోమ్మ అంత దూరం పోయి కట్టుకొని రావాలనా, నేను వల్ల అనేనంట. తల్లి చెప్పిన మాటను తీసేస్తే చెల్లెతో పోనీక దూరం లెక్కగట్టే కదా. ఆ అన్న జీవితంలో చాలా మలుపులు జరుగుతాయి. అವೆಲ್ಲ చెప్తే ఏడుస్తారు, ఇడుటోళ్ళు అందరూ ఏడుస్తారు. ఇదొక కథ, ఇదొక స్టోరీ. అటువంటి ప్రత్యక్షమైనటువంటి విషయ పరిజ్ఞానాలు ఎన్నో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. తల్లి, చెల్లి, గురువు, దైవం, గోవు ఎక్కడున్నా వెలురి, దూరం వెలగట్టొద్దు, తారతమ్యాలు చూపొద్దు. అర్థమైందా? వీళ్ళ పాదాల దగ్గర ఇచ్చిపోవలే కానీ తీసుకొని పోరాదు. ఈడ వచ్చి ఫోన్లు ఎవరు దొంగతనం చేసిండ్రు చేతులు లేపురి. ఇప్పుడు లేపలే, ఫోన్ ఎవరెవరు దొంగతనం చేసిండ్రు చేతులు లేపురి. నిన్న ఫోన్ ఓడకపోయిందని ఎవరెవరు చెప్పిండ్రు? ఫోన్లు పోయినామని ఎవరు చెప్పిరి? ఎవరిదో ఫోన్ పోయిందన్నారు. మీది కదా, పైకి లేవండి. మీది కూడా పోయిందా? దొరకలేదా? దొరికింది కదా, మళ్ళీ ఇంకేం చేతులు లేపుతావు? మీది దొరికిందా? మా అదేది ఈ స్వామి ఆడ కింద దిగువన ఈశాన్య భాగంలో పడుకున్నాడట, ఇసుక దగ్గర. ఇసుకకు పక్కన ఫోన్ తీసుకున్నారంట. ఏమిటి ఈ పాపం? ఎవరు తీసుకున్నారో మర్యాదగా రేపు అదే జాగాలో పోయి పెట్టుర్రి. అంతే కదా? ఏడ తీసుకున్నారో ఆనే పెడితే అయ్యేపాయ, పంచాయతీ లేదు ఇంకా. ఇది కొంచెం ఎందుకో నాకు అవమానకరంగా ఉంది. మీరందరూ నా వాక్కును చూసి వచ్చారు, మళ్ళీ దొంగతనం చేస్తే ఇప్పుడు ఆ పాపం నా మీద కూడా పడుతుంది కదా. స్వాములు కాదా? నిమిని ఎవరో పగబడినట్లు ఉండరు బాగా. సరే, ఇక ముందు ఇంకా ఎన్ని రోజులు ఉంది మీ కోర్స్? ఎన్ని రోజులు ఉంది ఇంకా మీ కోర్సు, మీ తపస్సు? ఇంకొక 4 రోజులు. ఎవరు దొంగతనం చేయకూరి. ఇంటికి పోయినా కూడా దొంగతనం చేయరాదు. నీవు ఒకటి దొంగతనం మంచిది కాదు అది. ఇక మీరు వెళ్ళి మీ విశ్రాంతులు మీరు తీసుకోండి. ఆరాం అక్కడిక్కడ నలుము దొల్లాడుర్రి, మళ్ళీ అయ్యోళ్ళు వస్తారు. అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు, అలాగే వారాహిమాత యొక్క దీక్ష మీకు సిద్ధించి మీ యొక్క అభిష్టములు నెరవేరి ఆ పంచముఖ వారాహిమాత మిమ్మల్ని చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అలాగే బయట సోషల్ మీడియా మాధ్యమంగా చెబుతున్న అపోహాలకు మీరు పాల్పడకండి. చాలామంది ఏం చెప్తారు? వారాహిమాత దీక్ష చేయకురి, శ్యామలమాత దీక్ష చేయకురి, ప్రత్యంగిరామాత దీక్ష చేయకురి అని చెప్తారు. అట్లా చెప్పేటోళ్ళు ఇంకో మాట కూడా చెప్పలే. ఈ బొందల కాడు కోకురి, దర్గాల కోకురి, చర్చిల కోకురి, కందులు చేయకురి, ఉరుసులు చేయకురి అని చెప్పరు. మన దేవుళ్ళ నుంచి మనం డైవర్ట్ చేస్తారు. అవునా కదా? నేనేం చెప్తా అంటే వారాహిమాత లలితా పరమేశ్వరి యొక్క ఆస్థాన దేవత, ఆ తల్లి యొక్క అంశ లక్షణంగా పూజ చేసుకోరు. మీకు ఏం కాదు. అమ్మ అమ్మనే, శ్యామలాదేవి ఆ తల్లి యొక్క అంశనే, ప్రత్యంగిర ఆ తల్లి యొక్క అంశనే. ఇంకా మీకు కావాల్సింది ఏంది? ఎందుకు వాళ్ళు భయపెడుతున్నారు మిమ్మల్ని? అన్ని కోర్సులు చేయండి, అన్ని ఎక్స్పీరియన్సులు తీసుకోండి, అన్ని తపస్సులు చేయండి, అన్ని సాధనలు చేయండి, అన్ని దీక్షలు అనుభవించండి, అన్ని దేవతల యొక్క కళలు మీలో డిపాజిట్ చేసుకోండి, ఇన్పుట్ చేసుకోండి. తప్పేముంది? ఆ శవాల దగ్గరకు, ఆ బొందల కాడికి పోయి తిప్పిండ్రు మనల్ని. ప్రత్యక్షంగా అక్కడ అమ్మవారు సజీవమూర్తి మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆ కలస్థాపనలేంటి, ఆ మండలా స్థాపనలేంటి, ఆ తల్లికి అభిషేకం చేస్తున్నప్పుడు మీరు అందరు ఇట్లా చూస్తారు. ఆ చైతన్య తరంగాలన్నీ మీ మీద ఆవరిస్తున్నాయి. మీకు కనబడతలేదు, నాకు కనబడుతుంది. మరి ఏం కావాలి? ఈ కాస్త అదృష్టం మీకు దక్కొద్దని ప్రయత్నాలు చేస్తున్నారు బయట. నేను లక్షణంగా చెప్తున్నా, మీ కాళ్ళకు తుప్పుడు వచ్చేటాన్ని తినాలి, వారాహిమాత దీక్ష ఏరి, ఏం తప్పులేదు, అంతే. కానీ కొంతమంది దుర్మార్గులు, దౌర్భాగ్యులు వామాచార పద్ధతిలో దీక్షలు ఇస్తున్నారు. వాళ్ళతో వెళ్ళకండి. సాత్వికంగా, సాంప్రదాయబద్ధంగా, సౌమ్యంగా
మంగళకరమైనటువంటి పద్ధతులతో ఉండేటోనికే వెళ్ళండి, సరేనా? మళ్ళీ ఈడికే రారని చెప్పాను, ఈడికే రారని నేను చెప్పాను. ఎక్కడ ఇది ఉంటుందో అక్కడ వెళ్ళండి. ఎలా? తుమ్మెదలాగా. తుమ్మెదకి ఎక్కడ మకరందం దొరుకుతుందో అక్కడ పోయి వాలినట్లు మీరు కూడా గదే పని చేయాలి, సరేనా? సరేనా? శుభమస్తు. ఇంకొక చివరి మాట ఆగాయా. నాకు కాలు మొక్కితే నచ్చదు, నాకు కోపం చాలా వస్తుంది. నాకు కోపం తెప్పిస్తారా, నన్ను పరవశింపజేస్తారా? గురువు ఆనందపడితే వరం, గురువు సంతోషపడితే వరం, గురువు పరవశించిపోతే వరం, గురువు కోపం పడితే శాపం. నాకు కాలు మొక్కితే వస్తుంది కోపం, భద్రకాళి అమ్మవారిలో వచ్చినట్టు వస్తుంది. ఊకట్లే గప్పుగా కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూ పోతా. నా కాలు ముట్టకండి, దూరం నుండి మొక్కురి, నేను వద్దానను. ఇట్లా పోతుంటా కదా, మీరు పక్క మీద మీరు దొల్లాడరు పురా నాతో పాటు. పురా నేను ఎట్లా నడితే అలా దొల్లురి, నాకేం అభ్యంతరం లేదు. నన్ను ముట్టకండి, నన్ను ముడితే మాత్రం నాకు వస్తుంది కోపం.